తిరుపతి శివారులోని విద్యానగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్తపై కోపంతో ఓ మహిళ తమ 8 నెలల మగ శిశువును కొట్టి చంపింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధును అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఈ దారుణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఇది వాస్తవంగా చాలా దారుణమైన ఘటనగా భావించవచ్చు. 9 నెలల పాటు కన్ని పెంచి పోషించిన తల్లి బిడ్డ భారమైంది తల్లికి. ఈ ఘటన దారుణంగా చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం విద్యానగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. తల్లే స్వయంగా ఆ బిడ్డను, ఎవరైతే మగ శిశువుగా ఉన్నటువంటి 8 నెలల ప్రభాస్ ను హతమార్చిన ఘటన ఇది. కొద్దిసేపటి క్రితం సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు తల్లిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. విద్యానగర్ సంబంధించినటువంటి మోహన్ అలాగే కరిష్మాకు 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్ళిద్దరి కులాంతర వివాహం సందర్భంగానే గొడవలు జరిగినాయి. పెద్దలు అయినా భార్యాభర్తలు ఇద్దరు ప్రేమికులు ఇద్దరు ఒప్పుకొని ఈ వివాహం చేసుకోవడం జరిగింది. వీళ్లకు 8 నెలల మగ శిశువు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఉన్నారు. చాలా అల్లారు ముద్దుగా ఉన్నటువంటి ప్రభాస్ పట్ల ఇటీవల తల్లి పగను పెంచుకుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. మొదటి నుంచి పెళ్లైన నాటి నుంచి కూడా ఎవరైతే నిందితురాలుగా చెప్పుకున్నటువంటి కరిష్మా వేరు కాపురం పెట్టాలని డిమాండ్ చేసేది. భర్తతో కూడా అనేక సార్లు గొడవ పడింది. అత్తామామలు ఇందుకు ఒప్పుకునే వాళ్ళు. ఖచ్చితంగా వేరు అవసరం లేదు, మాకున్నది ఒకే ఒక కుమారుడు కాబట్టి కలిసిమెలిసి ఉన్నామని చెప్తుండేవాళ్ళు. అయినా కరిష్మా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా వేరు కాపురం పెట్టాలనేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే తరచూ గొడవలు చోటు చేసుకున్న పరిస్థితి మనం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ అత్తమామలతో పాటు స్థానికులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా ఆయమ్మ భర్తతో గొడవ పడుతున్న నేపథ్యంలో బిడ్డపై చిత్రహింసలకు పెట్టేది, బిడ్డను తరచుగా కొట్టేదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే అంశాన్ని తల్లిదండ్రులు సైతం ఎవరైతే ఉన్నారో మోహన్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా బిడ్డను చిత్రహింసలకు గురి చేసింది. ఆ తర్వాత దారుణంగా కొట్టడంతో ఎవరైతే చనిపోయినటువంటి ప్రభాస్ 8 నెలల మగ శిశువు తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చనిపోవడం జరిగింది. ఈ అంశాన్ని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఆ సంఘటనా స్థలంలోనే ఉన్నటువంటి తల్లి కరిష్మా మాత్రం మన కొద్దిసేపటి క్రితం సాక్షితో మాట్లాడడం జరిగింది. తనకు ఎలాంటి సంబంధం లేదు, బీరువాకు తగులుకొని ఇంట్లో ఉన్నటువంటి బీరువాకు తగులుకొని మా బాబు కింద పడిపోయాడు, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదంటూ చెప్పడం జరిగింది. తనకు ఈ బాబు చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు, నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అంటూ కరిష్మా చెప్పడింది. అయితే ఆ కరిష్మా తల్లిదండ్రులు ఎవరైతే అత్తమామలు మాత్రం ఒకటే చెప్తున్నారు, పథకం ఉద్దేశపూర్వకంగానే తమపై ఉన్న కక్షతో ఆ బిడ్డను చంపేసిందనేసి కూడా వాళ్ళు దారుణంగా విలపిస్తూ చెప్పడం జరిగింది. పోలీసులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానికంగా భర్త లేకపోవడంతో వాస్తవాలు ఏంటి అనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కరిష్మా అత్తమామలు మాత్రం ఖచ్చితంగా బిడ్డను తల్లే చంపేసిందని చెప్తున్నారు. ఇదే అంశాన్ని పోలీసులు కూడా ఆలోచిస్తూ ఆ తల్లి ఎవరైతే ఉన్నారో కరిష్మాను అదుపులో తీసుకోవడం జరిగింది. గౌతమి, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.